మరి కాసేపట్లో జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం ప్రారంభం కాబోతోంది. రెండో రోజు జీహెచ్ఎంసీ సమావేశానికి ఎమ్మెల్యే ఎమ్మెల్సీల గైరు హాజరవుతున్నారు. అయితే నిన్న ఒక్కరోజే హాజరు కావడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొదటి రోజు కేవలం నామమాత్రంగానే హాజరయ్యారని బీజేపీ కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శానిటేషన్, టౌన్ ప్లానింగ్, ప్రాఫిట్ల టాక్, ఫుడ్ పై చర్చ జరగబోతోంది. అయితే మధ్యాహ్నం బడ్జెట్ పై చర్చించనుంది కౌన్సిల్. రేపు కూడా కొనసాగే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ పనితీరు ఏ విధంగా ఉందో ఒకసారి మీరు క్లియర్గా చూడండి. కోర్టుకు పోయి కేసేసిన నిన్న సమావేశం మధ్యలోనే ముఖ్యమంత్రి గారు మంత్రి గారు రివ్యూ మీటింగ్ పెట్టిరని చెప్పి మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోయిన అధికారులు, అంటే ఒక జీహెచ్ఎంసీ కౌన్సిల్ ఉందని తెలిసిన హడావిడిగా షోప్ టప్ చేసి వచ్చి వెళ్ళిపోయినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఈరోజు ఎక్కడ కనిపిస్తలేరు. అంటే పేపర్లలో ప్రెస్ కవరేజ్ కోసం మీ రాజకీయం కోసం జీహెచ్ఎంసీ కౌన్సిల్ని వాడుకుంటూ ఉన్నారు మీరు చూసిన. మరి ఈరోజు నిన్న సగంలోంచి వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు మళ్ళీ పెడతాను. 11 అయితే ఉంది 11 అయినా చూడండి మీరు ఒకసారి. ఇక్కడ ఎవ్వరు అధికారులు కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళు కానీ, మేయర్ గారు మీకు డిసిప్లిన్ ఉందా అని అడుగుతున్నాను నేను. మీకు చిత్తశుద్ధి లేకపోవడం వల్లే జిహెచ్ఎంసీలో ఇన్ని సమస్యలు. ఈరోజు మీరు చూడండి, మా ఖాళీ కుర్చీలు చూపి, అంటే 11 అవుతున్నా కూడా మీరు 10ంటికి మీటింగ్ అని చెప్తారు, ప్రతిసారి 10:30కు వస్తారు. ఈరోజు 11 అయినా ఇంకా రాలేదంటే నిజంగా అసలు మీరు అంటే ఇంటి పెద్ద కరెక్ట్ ఉంటే ఇల్లు సరిగ్గా నడుస్తుంది. మీరు సరిగ్గా లేక ఈరోజు జిహెచ్ఎంసీ కుదేలైంది. ఎందుకు మీరు టైంకి వస్తలేరు? ఎందుకు అధికారులు రావట్లేని అడగట్లేదు? ఎందుకు కనీసం మీ పార్టీ సభ్యులైనా మీరు ఎందుకు పిలుచుకోరు? ఎందుకు చర్చ చెప్పడానికి మీకు మనసు ఒప్పట్లేదు? కోర్టులు తిట్టని, ప్రజలు తిట్టని మనకు మాత్రం చీమ కుట్టినట్టు కూడా ఉండదు. ఈరోజు తప్పు ఎవరిది? ఈరోజు భాగ్యనగరంలో కుక్కకాడు భాగ్యనగరంలో చనిపోయే ప్రతి బిడ్డకి సమాధానం మీరే చెప్పాలి. ఇంకెవరు చెప్తారు?